సపోజ్ నేను నా ఫ్రెండ్ని రేపు మనం ఆ హోటల్లో కలుద్దాము అని మేము ఒక డెసిషన్ అనుకున్నాము. నెక్స్ట్ డే నేను వెళ్ళాను, కానీ అతను రాలేదు. మళ్ళీ మరుసటి రోజు నేను కాల్ చేసి చెప్తాను. ఏమని చెప్తాను, అరే ఏం రా భయ్, మనం అనుకున్నాం కలుద్దామని, నువ్వు రాలేదు అని అంటాము. ఇది ఇంగ్లీష్లో ఎలా చెప్తారు? సహజంగా గ్రామర్ బేస్డ్ ఫ్లూయెన్సీ నేర్చుకున్నప్పుడు ఎట్లా అంటారంటే, ఎస్టర్డే ఐ కేమ్ బట్ యూ డిడ్ నాట్ కమ్ అని చెప్తారు. సో ఈ సెంటెన్స్లో తప్పేం లేదు, ఇది గ్రామటికల్లీ కరెక్టే, టెక్నికల్లీ కరెక్టే. మరి ప్రాబ్లం ఏంటి? నేటివ్ ఇంగ్లీష్ స్పీకర్స్ ఇలా న్యాచురల్లీ మాట్లాడుకోరు. వాళ్ళు ఎలా మాట్లాడుకుంటారంటే, ఐ షోడ్ అప్ ఎస్టర్డే బట్ యూ డిడ్ నాట్ టర్న్ అప్, వాట్స్ ద మ్యాటర్ విత్ యూ, ఇలా మాట్లాడుకుంటారు. అంటే నేను వచ్చినాడు రా భయ్, నువ్వు రాలేదు, ఏంది నీ సంగతి ఏంది అని అర్థం. సో గ్రామర్ బేస్డ్ ఫ్లూయెన్సీకి న్యాచురల్ ఫ్లూయెన్సీకి తేడా ఇదే. ఎక్కువ టైం వేస్ట్ చేయాలనుకోవట్లేదు, సీదా పాయింట్కి వస్తాను. పాయింట్ ఏంటంటే, నా కోర్స్ ఉంది, స్పీకింగ్ ల్యాబ్ కోర్స్. ఇట్స్ అ 3 months స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్. బట్ దిస్ కోర్స్ ఇస్ డిఫరెంట్. ఎందుకు డిఫరెంట్ అంటే, ఇక్కడ నేను న్యాచురల్ ఫ్లూయెన్సీ నేర్పిస్తాను, ఇక్కడ నేను గ్రామర్ బేస్డ్ ఫ్లూయెన్సీ నేర్పించలేదు. నా ప్రాసెస్ ఎలా ఉంటుందంటే, ప్రతిరోజు మీరు లాగిన్ అయ్యి యాప్లో క్లాస్ వర్క్ అంటే క్లాస్ ఏమవుతుందో అవి చూసి నోట్స్ చేసుకోవాలి. తర్వాత నాకు టెలిగ్రామ్లో మీరు చేసిన హోంవర్క్ చెప్తాను ప్రతి క్లాస్ చివరిలో, ఆ హోంవర్క్ చేసి పెట్టాలి. ఇట్లా మీరు నాతో 3 months టైం స్పెండ్ చేస్తే నేను మీకు గ్రామర్ ఎక్స్పర్టీస్ నేర్పిస్తాను. దానివల్ల మీరు ఒక గ్రామర్ ఎక్స్పర్ట్ అవుతారు. న్యాచురల్ ఫ్లూయెన్సీ, ఇప్పుడు నేను ఎట్లయితే ఉదాహరణ ఇచ్చాను, ఆ న్యాచురల్ ఫ్లూయెన్సీ ఆధారంగా డైలీ కాన్వర్సేషన్స్ ఎలా చేయాలని ట్రైనింగ్ ఇస్తాను. దాన్ని మించి నేను ఒక ఇంటర్నేషనల్ పబ్లిక్ స్పీకర్, ఇంగ్లీష్లో ఎలా అయితే ఒక ఇంటర్నేషనల్ వేదిక స్పీచ్ ఇస్తారో అలా నేను మిమ్మల్ని ఒక ఇంటర్నేషనల్ పబ్లిక్ స్పీకర్ కూడా తయారు చేస్తాను. దిస్ ఈజ్ అ వెరీ హై స్టాండర్డ్ కోర్స్. ఇట్లాంటి ఆలోచన అంటే న్యాచురల్ ఫ్లూయెన్సీ నేర్పించాలి అన్న ఆలోచన కూడా తెలుగులో ఏ టీచర్కి లేదు, నాకుంది. నేను ఎందుకు ఆలోచించానంటే, ఏ స్టూడెంట్ అన్నా నా దగ్గర ఒక బాధతో అన్న, ఆశతో అన్న, ఒక ఆశయంతో అన్న, లక్ష్యంతో వచ్చినప్పుడు, ఒక తెలుగు మీడియం స్టూడెంట్ ఒక ఇంటర్నేషనల్ ఇంగ్లీష్ స్పీకర్ అవ్వాలంటే ఏం చేయాలి, అట్లాంటి ఒక ప్రాసెసే లేదు. ఆ ప్రాసెస్ స్పీకింగ్ ల్యాబ్. సో నా స్పీకింగ్ ల్యాబ్ ప్రాసెస్ చేస్తే మీకు ఖచ్చితంగా న్యాచురల్ ఫ్లూయెన్సీ విత్ రిజల్ట్స్ వస్తాయి. నా దగ్గర స్టూడెంట్ రిజల్ట్స్ ఉన్నాయి కాబట్టి నేనైతే కాన్ఫిడెంట్గా, కన్విక్షన్గా మాట్లాడుతూ అనేది ప్రాసెస్ పనిచేస్తుంది. సో మీరు ఈ ప్రాసెస్, మేము కూడా 3 months హోంవర్క్ చేయడానికి రెడీ, మేము 10,000 కట్టి 3 months క్లాస్ వర్క్ హోంవర్క్ చేయడానికి రెడీ అని ఉంటే, దెన్ పింగ్ మీ ఆన్ వాట్సాప్ టు టేక్ అడ్మిషన్ ఇన్ స్పీకింగ్ ల్యాబ్. కమిట్మెంట్ ఉన్న స్టూడెంట్స్కి నేను ఒక డెమో క్లాస్ కూడా తీసుకుంటాను, కానీ కేవలం మేము కమిటెడ్ ఉన్నాము, ఫీజు కడతాము, క్లాస్ వర్క్ చేస్తాము, హోంవర్క్ చేస్తాము. ఈ 3 conditions మీట్ అయిన వాళ్ళకి నేను ఆ డెమో కూడా తీసుకుంటాను. ఆ డెమోలో కూడా క్లాస్ వర్క్ అండ్ హోంవర్క్ ఉంటుంది, అది కూడా చేయాలి. ఆ సిస్టమ్ని పాటిస్తూ మీరు కోర్స్ చేస్తా అంటే, అండ్ ప్లీజ్ పింగ్ మీ ఆన్ వాట్సాప్ టు టేక్ అడ్మిషన్ అండ్ ఆల్సో ఫర్ ద డెమో.